ప్రియమైన వృశ్చికరాశి సోదర సోదరీమణులారా, ఈరోజు మీరు వినబోయేది ఒక సాధారణ రాశిఫలం కాదు. ఇది మీ జీవితాన్ని మలుపు తిప్పే దైవ సంకేతం. ఫిబ్రవరి 19 నుండి 22 వరకు ఈ 4 రోజులు మీ జీవితంలో గాఢమైన మార్పులకు నాంది పలకబోతున్నాయి. చాలా కాలంగా మీరు నిశ్శబ్దంగా భరిస్తున్న బాధలు, ఎవరికీ చెప్పలేని సందేహాలు, గుండెల్లో దాచుకున్న ఆవేదనలు, ఇవన్నీ ఇప్పుడు దైవ కటాక్షంతో కరిగిపోవబోతున్నాయి. వృశ్చికరాశివారు సహజంగా గంభీరులు, లోతైన ఆలోచనలు చేసేవారు. మీరు పడే కష్టాన్ని బయటకు చూపించరు, కానీ లోపల మీరు ఎంతటి తుఫాను ఎదుర్కొంటున్నారో దేవుడికి తెలుసు. ఇప్పుడు అదే దేవుడు మీ జీవితంలో ఒక వెలుగును పంపిస్తున్నాడు. ఈ 4 రోజుల్లో ఒక ప్రత్యేకమైన వ్యక్తి, ఒక దైవ దూతలా మీ జీవితంలో నిలబడబోతున్నారు. వారి చిన్న మాటలు, చిన్న ప్రోత్సాహం, చిన్న సహాయం కూడా మీ జీవితంలో పెద్ద మార్పుకు కారణమవుతుంది. మీరు అనుకుంటున్నది నిజమా? మీ నిర్ణయం సరైనదా? మీరు ముందుకు వెళ్లాలా లేక వెనక్కి తగ్గాలా అనే సందేహాలకు ఇప్పుడు సమాధానం రాబోతోంది. ఈ కాలంలో మీరు అనుభవించబోయే శక్తి సాధారణం కాదు. ఇది ఆంజనేయస్వామి ఆశీర్వాదం. ఇది మీ పూర్వజన్మ పుణ్యఫలం. ఇది మీ సహనానికి వచ్చిన ఫలితం. అందుకే ఈ వీడియోను పూర్తిగా వినండి. ప్రతి మాట మీకోసం, ప్రతి సూచన మీ జీవితానికి మార్గదర్శకం. మీ రాశికి సంబంధించిన దైవ సంకేతాన్ని మిస్ అవ్వకండి. మీకు ఆంజనేయస్వామి మీద భక్తి ఉంటే, మీ జీవితంలో ధైర్యం కావాలంటే కామెంట్లో తప్పకుండా జై శ్రీరామ్ అని టైప్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మా ఎస్ట్రాలజీ టాపిక్ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీరామ్. వృశ్చికరాశివారికి ఫిబ్రవరి 19వ తేదీ గురువారం నుండి 22వ తేదీ ఆదివారం వరకు ఈ 4 రోజులు మీ జీవితంలో ఒక అంతర్గత పునర్జన్మకాలంలా అనిపిస్తాయి. చాలా కాలంగా మీ మనసులో నిశ్శబ్దంగా కొనసాగుతున్న ఆలోచనల యుద్ధం ఇప్పుడు ఒక నిర్ణయానికి చేరుకోబోతోంది. మీరు ఎప్పటినుంచో ఒక విషయం గురించి తీవ్రంగా ఆలోచిస్తూ ఉన్నారు. ముందడుగు వెయ్యాలా లేక వేచి చూడాలా అనే సందిగ్ధ స్థితి మీలో బలంగా ఉంది. గురువారం రోజు ఉదయం నుంచే మీలో ఒక విచిత్రమైన స్పష్టత మొదలవుతుంది. కనకదుర్గా జ్యోతిష్యాలయం. గురూజీ విష్ణుదత్తగారు. విద్య, ఉద్యోగం, ప్రేమ, పెళ్లి, సంతానం, విదేశీ ప్రయాణం, వ్యవసాయం, వ్యాపారం, ఆరోగ్య సమస్య, ఆర్థిక సమస్య, రావాల్సిన డబ్బు రాకపోవడం, ఇల్లు స్థలాలు అమ్ముడుపోకపోవడం, ఎటువంటి సమస్యకైనా 3 రోజుల్లో పరిష్కారం చూపబడును. స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకముగా 100% చేయబడును. చెడు ప్రయోగాలకు నివారణ చేయబడును. మీ ముఖము, ఫోటో, చేయి, పేరు, వయస్సు, గోత్రం వాట్సాప్ చేయండి. 7204956811. సర్వేజన సుఖినో భవంతు. ఇది బయట ప్రపంచం మార్పు కాదు, ఇది మీ ఆలోచనలలో వచ్చే మార్పు. మీరు గతంలో జరిగిన సంఘటనలను కొత్త కోణంలో చూడగలుగుతారు. ఎవరో మిమ్మల్ని అర్థం చేసుకోలేదని మీరు అనుకున్న సందర్భాలు ఇప్పుడు వేరే విధంగా కనిపిస్తాయి. మీరు కూడా కొన్ని చోట్ల తొందరపడి నిర్ణయాలు తీసుకున్నానని ఒప్పుకుంటారు. ఈ అవగాహన మీకు ఒక అంతర్గత శాంతినిస్తుంది. మీకు అనిపిస్తుంది, ఇకపై నేను భయపడకుండా ముందుకు వెళ్ళాలి అని. ఈ ఆలోచనే మీ విజయానికి మొదటి మెట్టవుతుంది. ఈ కాలంలో మీ జీవితంలో ఒక ప్రత్యేకమైన వ్యక్తి ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. వారి పేరు సా అక్షరంతో ప్రారంభమవుతుంది. ఆ వ్యక్తి మీకు చాలా దగ్గరగా ఉండొచ్చు, లేదా ఇప్పటివరకు సాధారణ పరిచయమే అయ్యుండొచ్చు. కానీ ఈ 4 రోజుల్లో ఆ వ్యక్తి మాటలు మీ జీవితాన్ని కొత్త దిశలో నడిపిస్తాయి. మీరు చాలాసార్లు మీ మనసులోని విషయాలను ఎవరికీ చెప్పకుండా మౌనంగా ఉండిపోయారు. కానీ ఇప్పుడు ఆ వ్యక్తితో మాట్లాడినప్పుడు మీకు ఒక విశ్వాసం కలుగుతుంది. వారు చెప్పే చిన్న మాట కూడా మీకు పెద్ద ధైర్యంగా మారుతుంది. మీరు ఎంతకాలంగా మోస్తున్న ఒక సందేహం వారికి చెప్పగానే వారిచ్చే సలహా మీలోని అయోమయాన్ని తొలగిస్తుంది. ఇది కేవలం స్నేహం కాదు, ఇది దైవం మీకు పంపిన మార్గదర్శకత్వం. ఆ వ్యక్తి మీకు మీరు చూసుకోని కోణాన్ని చూపిస్తారు. మీరు మీలోని బలాన్ని గుర్తించలేకపోయినా వారు గుర్తిస్తారు. వారి ప్రోత్సాహం మీ ఆత్మవిశ్వాసాన్ని మళ్లీ నిర్మిస్తుంది. ఉద్యోగం మరియు వ్యాపార రంగంలో ఈ రోజులు ఒక మలుపు తిప్పే కాలంగా నిలుస్తాయి. మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఒక సమాచారం ఇప్పుడు మీకు చేరుతుంది. అది ఒక ఇంటర్వ్యూ కాల్ కావచ్చు, ఒక ప్రమోషన్ సూచన కావచ్చు, లేక ఒక కొత్త ప్రాజెక్ట్ అవకాశం కావచ్చు. మొదట మీరు ఆశ్చర్యపోతారు, ఎందుకంటే మీరు ఆశ వదిలేసిన సమయంలో ఈ అవకాశం వస్తుంది. శుక్రవారం రోజు మీకు వచ్చిన ఒక ఫోన్ కాల్ లేదా సందేశం మీలో కొత్త ఉత్సాహాన్ని కలిగిస్తుంది. మీరు ఇప్పటివరకు చేసిన కష్టానికి ఇది ఫలితం అని గ్రహిస్తారు. వ్యాపారం చేసేవారికి శనివారం రోజు ఒక పాత పరిచయం మళ్లీ లాభదాయకంగా మారుతుంది. మీరు అనుకోని విధంగా ఒక ఆర్డర్ లేదా ఒప్పందం మీకు దక్కుతుంది. ఇది చిన్నదిగా కనిపించినా భవిష్యత్తులో పెద్ద మార్పుకు పునాది వేస్తుంది. మీరు ఆర్థికంగా కొంత ఊపిరి పీల్చగలుగుతారు. మీ గోప్యమైన సమస్యల విషయానికి వస్తే, మీరు చాలా కాలంగా ఒక వ్యక్తిగత విషయం గురించి ఆందోళన చెందుతున్నారు. అది కుటుంబ సంబంధమైనదైనా, ఆర్థికమైనదైనా, లేక భావోద్వేగ సంబంధమైనదైనా కావచ్చు. మీరు దాన్ని ఎవరికీ చెప్పలేకపోయారు, ఎందుకంటే మీరు బలహీనంగా కనిపించాలనుకోలేదు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. సా అక్షరంతో ప్రారంభమయ్యే ఆ ప్రత్యేకమైన వ్యక్తి మీకు ఒక మార్గాన్ని చూపిస్తారు. వారు నేరుగా పరిష్కారం ఇవ్వకపోయినా మీరు ఆలోచించే విధానాన్ని మార్చేస్తారు.
మీరు సమస్యను భయంతో కాకుండా ధైర్యంతో చూడ్డం ప్రారంభిస్తారు. ఆదివారం నాటికి మీరు ఆ సమస్యపై ఒక నిర్ణయం తీసుకుంటారు. ఆ నిర్ణయం మీకు ఊరటనిస్తుంది. మీరు ఎన్నో రోజులు అనుభవించిన మానసిక ఒత్తిడి క్రమంగా తగ్గుతుంది. కుటుంబ సంబంధాల్లో కూడా ఈ 4 రోజులు ప్రత్యేకంగా ఉంటాయి. మీరు కొంతకాలంగా ఎవరితో మాట్లాడకుండా ఉన్న పరిస్థితి ఉండొచ్చు. ఒక చిన్న అపార్థం పెద్ద దూరాన్ని సృష్టించి ఉండొచ్చు. ఇప్పుడు మీరు ముందడుగు వేస్తారు. మీరు మాట్లాడినప్పుడు మీ మాటల్లో మృదుత్వం ఉంటుంది. మీ గర్వం కంటే మీ సంబంధాన్ని మీరు ముఖ్యంగా భావిస్తారు. ఈ మార్పు మీ కుటుంబంలో సకారాత్మక వాతావరణాన్ని సృష్టిస్తుంది. ముఖ్యంగా తల్లి లేదా జీవితసాథితో ఉన్న అపార్థం తొలగిపోతుంది. మీరు ఒకరికొకరు వినడం ప్రారంభిస్తారు. ఇది మీ ఇంట్లో శాంతిని తీసుకువస్తుంది. మీరు చాలా రోజుల తర్వాత ఇంట్లో ఆనందంగా నవ్వుతారు. ఈ నవ్వు మీకు ఎంతో అవసరమైనది. ఈ 4 రోజులు మొత్తంగా చూస్తే ఇది ఒక అంతర్గత శుద్ధికాలం. మీరు మీలోని భయాలను వదిలిపెడతారు. మీరు మీ బలాన్ని గుర్తిస్తారు. సా అక్షరంతో ప్రారంభమయ్యే ఆ ప్రత్యేకమైన వ్యక్తి మీ జీవితంలో ఒక వెలుగుల దీపంలా నిలుస్తారు. వారి సాన్నిధ్యం మీకు నమ్మకాన్నిస్తుంది. వారి చిన్న ప్రోత్సాహం మీకు పెద్ద విజయానికి దారితీస్తుంది. మీరు ఇప్పటివరకు అనుభవించిన కష్టాలు వృధా కాలేదని ఇప్పుడు అర్థమవుతుంది. ఇది మీ పునరుద్ధరణ సమయం. మీరు ధైర్యంగా ముందుకు సాగితే దైవం మీకు అండగా ఉంటుంది. ఈ 4 రోజులు మీ భవిష్యత్తుకు ఒక బలమైన పునాది వేస్తాయి. మీరు తీసుకునే నిర్ణయాలు వచ్చే నెలల్లో గొప్ప ఫలితాలనిస్తాయి. మీలోని శక్తిని నమ్మండి. మీరు అనుకున్నదానికంటే బలమైనవారు. దైవ కటాక్షం మీ వెంట ఉంది. వృశ్చిక రాశివారికి ఈ కాలంలో ఆర్థిక పరిస్థితులు క్రమంగా మెరుగుపడే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. మీరు గతంలో చేసిన కొన్ని ఖర్చుల గురించి ఆలోచిస్తూ కొంత ఆందోళన చెందుతూ ఉన్నారు. డబ్బు వచ్చి వెంటనే పోతుంది అనే భావన మీలో ఏర్పడింది. కాని ఇప్పుడు మీరు ఖర్చులను నియంత్రించే ఆలోచనలోకి వస్తారు. శుక్రవారం లేదా ఆదివారం రోజుల్లో ఒక చిన్న ధనలాభం మీకు ఊహించని సమయంలో లభిస్తుంది. ఇది పెద్ద మొత్తం కాకపోయినా మీకు అత్యవసరంగా అవసరమైన సమయంలో వస్తుంది కాబట్టి అది దైవ కటాక్షంలా అనిపిస్తుంది. ఒక పాత బాకీ తిరిగి రావచ్చు, లేదా మీరు పెట్టిన ఒక చిన్న ప్రయత్నం ఇప్పుడు ఫలితాంగిస్తుంది. మీరు ఆర్థికంగా ఒక నిర్ణయం తీసుకుంటారు. అవసరం లేని ఖర్చులను తగ్గించి భవిష్యత్తు కోసం దాచుకోవాలి అనే భావన బలపడుతుంది. ఈ ఆలోచన మీకు ఆర్థిక స్థిరత్వానికి పునాది వేస్తుంది. మీరు గతంలో చేసిన పొరపాట్లను గుర్తించి ఇకపై జాగ్రత్తగా ఉండాలి అని నిర్ణయించుకుంటారు. ఇది మీకు భవిష్యత్తులో పెద్ద లాభాలను అందిస్తుంది. సంబంధాల పరంగా కూడా ఈ రోజులు మీకు ఎంతో ముఖ్యమైనవి. మీరు చాలా కాలంగా ఎవరో ఒకరిని అర్థం చేసుకోలేకపోయారు, లేదా వారు మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయారు. మాటలు ఉన్నా భావాలు చేరలేదు. ఇప్పుడు పరిస్థితి మారుతుంది. మీరు ముందుగా మాట్లాడటానికి సిద్ధపడతారు. మీ గుండెల్లో ఉన్న నిజాన్ని మీరు ధైర్యంగా వ్యక్తపరుస్తారు. ఆ సమయంలో సా అక్షరంతో ప్రారంభమయ్యే ఆ ప్రత్యేక వ్యక్తి మీకు మద్దతుగా నిలుస్తారు. వారు మీకు సరైన సమయంలో సరైన మాట చెబుతారు. మీరు మీ భావాలను స్పష్టంగా చెప్పగలుగుతారు. దాంతో అపార్థాలు కరిగిపోతాయి. ఒక సంబంధం మళ్లీ పునరుద్ధరించబడుతుంది. మీరు ఎంతకాలం తర్వాత ఒక నిజమైన చిరునవ్వు నవ్వుతారు. ఈ నవ్వు మీ హృదయానికి ఒక నూతన శాంతిని ఇస్తుంది. మీరు ఇకపై మౌనం కాకుండా సంభాషణను ఎంచుకోవాలి అని నిర్ణయిస్తారు. ఇది మీ జీవితంలో అనేక సమస్యలను ముందుగానే పరిష్కరించే మార్గంగా మారుతుంది. ఆధ్యాత్మికంగా కూడా ఈ కాలం మీకు ప్రత్యేకమైన అనుభూతిని ఇస్తుంది. మీరు ఇటీవలి కాలంలో దేవుడిని గుర్తుచేసుకున్నా మనసు ప్రశాంతంగా ఉండలేదు. ఇప్పుడు మీరు నిజమైన భక్తితో ప్రార్థన చెయ్యగలుగుతారు. గురువారం లేదా శనివారం రోజుల్లో మీరు దేవాలయానికి వెళ్లే అవకాశం ఉంది. ఆ సమయంలో మీకు ఒక అంతర్గత శాంతి అనుభూతి కలుగుతుంది. మీరు ప్రార్థనలో కన్నీళ్లు పెట్టుకోవచ్చు, కాని ఆ కన్నీళ్లు బాధ వల్ల కాదు, భారం దిగిపోవడం వల్ల. మీరు దేవుని ముందు మీ మనసును పూర్తిగా విప్పుతారు. ఆ క్షణంలోనే మీలో ఒక ధైర్యం పుడుతుంది. మీరు ఒంటరిగా లేరు అనే భావన బలపడుతుంది. ఆధ్యాత్మిక శక్తి మీలోని భయాలను కరిగిస్తుంది. మీరు ప్రతిరోజూ కొంత సమయం ప్రార్థనకు కేటాయించాలి అని నిర్ణయిస్తారు. ఇది మీ మనసును స్థిరంగా ఉంచుతుంది. మీరు చేసే ప్రతి పని ముందు ఒక క్షణం దేవుణ్ణి స్మరించాలి అనే అలవాటు పెరుగుతుంది. ఇది మీ జీవితంలో సానుకూల మార్పులను మరింత వేగంగా తీసుకువస్తుంది. ఆరోగ్యపరంగా మీరు గతంలో అనుభవించిన అలసట ఇప్పుడు తగ్గుతుంది. మీరు మానసికంగా బలహీనంగా ఉన్న రోజులు ఇప్పుడు తగ్గిపోతాయి. నిద్ర సరిగా లేకపోవడం, ఆలోచనలు ఎక్కువగా రావడం వంటి సమస్యలు క్రమంగా తగ్గుతాయి. మీరు శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి అని నిర్ణయిస్తారు. ఒక చిన్న వ్యాయామం లేదా నడక ప్రారంభించవచ్చు.
ఇది మీకు శక్తిని ఇస్తుంది. మీరు తినే ఆహారంపై కూడా శ్రద్ధ పెరుగుతుంది. ఈ మార్పులు చిన్నవిగా కనిపించినా మీ ఆరోగ్యాన్ని బలపరుస్తాయి. మీరు గతంలో మీపై చూపించని శ్రద్ధను ఇప్పుడు చూపించడం ప్రారంభిస్తారు. ఇది మీకు దీర్ఘకాల లాభాన్ని ఇస్తుంది. మీరు ఆరోగ్యంగా ఉన్నప్పుడు మాత్రమే జీవితంలో ఉన్న అవకాశాలను పూర్తిగా ఉపయోగించగలుగుతారు అని మీరు గ్రహిస్తారు. ఈ 4 రోజులు చివరికి మీ భవిష్యత్తుకు ఒక బలమైన నిర్ణయాన్ని తీసుకునే స్థితికి తీసుకువెళతాయి. మీరు చాలా కాలంగా వాయిదా వేసిన ఒక నిర్ణయం ఇప్పుడు తీసుకుంటారు. అది ఉద్యోగ మార్పు కావచ్చు, ఒక కొత్త ప్రాజెక్ట్ ప్రారంభం కావచ్చు, లేదా ఒక వ్యక్తిగత లక్ష్యం వైపు అడుగు కావచ్చు. మీరు ఇకపై భయంతో కాకుండా ధైర్యంతో ముందుకు సాగాలి అని నిర్ణయిస్తారు. సా అక్షరంతో ప్రారంభమయ్యే ఆ ప్రత్యేక వ్యక్తి మీ నిర్ణయంలో మీకు అండగా నిలుస్తారు. వారి మాటలు మీలో నమ్మకాన్ని పెంచుతాయి. మీరు ఒకసారి నిర్ణయం తీసుకున్నాక వెనక్కి తగ్గరు. ఇదే మీ బలం. మీరు తీసుకునే ఈ అడుగు వచ్చే నెలల్లో గొప్ప ఫలితాలను ఇస్తుంది. మీరు గతంలో అనుభవించిన కష్టాలు ఇప్పుడు మీకు పాఠాలుగా మారుతాయి. మీరు మరింత పక్వతతో ముందుకు సాగుతారు. మొత్తంగా ఈ కాలం వృశ్చిక రాశివారికి ఒక పునరుత్థాన సమయం. ఆర్థికంగా, భావోద్వేగంగా, ఆధ్యాత్మికంగా మరియు వ్యక్తిగతంగా మీరు ఒక కొత్త దశలోకి ప్రవేశిస్తున్నారు. మీలోని సందేహాలు తగ్గి నమ్మకం పెరుగుతుంది. మీ చుట్టూ ఉన్న సానుకూల శక్తులను మీరు గుర్తించగలుగుతారు. ముఖ్యంగా సా అక్షరంతో ప్రారంభమయ్యే ఆ ప్రత్యేక వ్యక్తి మీ జీవితంలో ఒక కీలక పాత్ర పోషిస్తారు. వారి సాన్నిధ్యం మీకు ధైర్యాన్నిస్తుంది. వారి చిన్న సహాయం మీలో పెద్ద మార్పును తీసుకువస్తుంది. మీరు ఈ అవకాశాలను గౌరవిస్తే దైవం మీకు మరింత పెద్ద ఆశీర్వాదాలను అందిస్తుంది. మీరు ధైర్యంగా ముందుకు సాగండి. మీపై దైవ కటాక్షం ఉంది. మీలో అపారమైన శక్తి ఉంది. ఇప్పుడు అదే శక్తి మీ జీవితాన్ని కొత్త శిఖరాలకు తీసుకువెళ్తుంది. ప్రియమైన వృశ్చిక రాశివారికి ఈ 4 రోజులు మీ జీవితంలో ఒక మలుపు తిప్పే సమయంగా నిలుస్తాయి. మీరు ఎన్నో అనుభవాలు ఎదుర్కొన్నారు. ఎన్నోసార్లు మౌనంగా కన్నీళ్లు పెట్టుకున్నారు. మీ బాధను మీలోనే దాచుకున్నారు. కాని ఇప్పుడు దైవ కటాక్షం మీవైపు తిరిగింది. మీరు పడిన ప్రతి కష్టం, మీరు చూపిన ప్రతి సహనం, మీరు చేసిన ప్రతి నిజాయితీ ప్రయత్నం వృధా కాలేదు. ఈ కాలంలో మీలో పుట్టే ధైర్యాన్ని గౌరవించండి. మీ హృదయం చెప్పే స్వరాన్ని వినండి. మీ జీవితంలోకి వచ్చిన సా అక్షరంతో ప్రారంభమయ్యే ఆ ప్రత్యేక వ్యక్తిని ఒక దైవ ఆశీర్వాదంగా భావించండి. వారి మాటల్లో దేవుని సంకేతం ఉంటుంది. వారి సాన్నిధ్యంలో మీ భవిష్యత్తు వెలుగుతుంది. మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీ ముందు ఉన్న మార్గం స్పష్టమవుతోంది. మీరు తీసుకునే ప్రతి సానుకూల నిర్ణయం మీ కుటుంబానికి ఆనందాన్ని, మీ మనసుకు శాంతిని, మీ భవిష్యత్తుకు విజయాన్ని అందిస్తుంది. దైవంపై విశ్వాసం పెంచుకోండి. ప్రతిరోజూ ఉదయం భగవంతుణ్ణి స్మరించండి. ఆంజనేయస్వామి మీకు అపారమైన ధైర్యం, ఆరోగ్యం, ఐశ్వర్యం ప్రసాదించాలి. మీ ఇంట్లో సంతోషం నిండాలి. మీ ప్రయత్నాలు ఫలించాలని హృదయపూర్వకంగా ఆశీర్వదిస్తున్నాను. ఈ దైవ సందేశం మీ హృదయాన్ని తాకినట్లయితే కమెంట్లో తప్పకుండా జై శ్రీరామ్ అని రాయండి. మా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ ఆశీస్సులు, మీ మద్దతు మాకు ఎంతో విలువైనవి. జై శ్రీరామ్.